బ్రిటిష్ వ్యతిరేకంగా కొట్లాడి ఒక ఇంత చేస్తే ఆయనను అవమానం చేస్తారు. మళ్ళీ చంపింది ఎవరు? మీరే కదా. నాథురామ్ గోడ్సే ఎవరు? ఆర్ఎస్ఎస్ బీజేపీ అతను. ఇంకా మళ్ళీ ఆయనకి ఇంకా అవమానాలు చేస్తాం. మేము ఎన్ని రోజులు అందుకుంటే ఏఐసిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. నిన్న ఏది యూపీలో వారణాసిలో కార్యకర్తలు ఏదైతే ప్రోగ్రాంలను కొట్టడం జరిగింది. ఏం తప్పురా భయ్? ఆయన పేరుంటే తప్పేమున్నది? జై రామ్, రామ్కు వ్యతిరేకం కాదు, కానీ ఆ పేరు పెట్టవలసింది. రాముడు చెప్పినాడు రా బాబు, ఎంతసేపటికి దేవుళ్ళ మీద ఓట్లు సంపాదించేదే తప్పితే మీకు అభివృద్ధి ఆలోచన లేదు. జబ్కా వికాస్ సబ్కా సాథ్ అన్నారు. ఎక్కడ ఉన్నది వికాస్? ఇది కూడా ఆడికెళ్ళి రావాలంట, ఢిల్లీకి వెళ్ళి వస్తుందట. ఈ ప్రోగ్రాం ఈడ చెట్లు పెట్టుండ్రి, ఈడ రోడ్ వేయిండ్రి, ఈడ గుంత దొవ్వుండ్రి, ఆడుకోవట్లా చెప్పేందుకు. ఈడ గ్రామ సభలు పెట్టుకొని చేస్తాము. గ్రామ సభల ద్వారా అయితే నిజంగా ప్రజలకు లాభం అవుతుందన్న ఉద్దేశంతో మహాత్మా గాంధీ కాన్సెప్ట్ మేము ముందుకు తీసుకుపోయినాం. ఏది గ్రామ స్వరాజ్యం, గ్రామాలకు అధికారం. ఇప్పుడు గ్రామాల అధికారాలే తీసుకుంటున్నాం. నిన్నటిదానిక ప్రభుత్వాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టాలని ప్రయత్నం. ఇక మీరు అవినీతి అంటున్నారు. అవినీతి వల్లనే మీరు తీసుకున్నారా లేదా? బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు ఎగగొడితే వాళ్ళకి ఢిల్లీలోకి పోయి ప్రధానమంత్రిని కలిస్తే వాళ్ళు మీ పార్టీలో చాలా అవినీతి పనులు కారట. సత్యహరిశ్చంద్ర ఏంది గురు, ఎందుకు మాట్లాడతాడు? ఇప్పటికన్నా మా మిత్రునికి కిషన్ రెడ్డికి చెప్తున్నా, ఢిల్లీకి తీసుకుపో. ఈ 42% మీద కూడా మాట్లాడదాం. అదేవిధంగా ఈ రోజుగారి ఇష్యూ కూడా మాట్లాడదామని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. రైట్, త్వరలో మేడారానికి కూడా నిధులు ఇస్తారంట. ఏం చెప్తారు? మేడారం జాతరకు కూడా నిధులు కేటాయిస్తారంట. మంచిదే కదా, అమ్మవారు ఏడో వస్తుందని భయంతో ఇస్తున్నారు. మంచిదే. అమ్మ వాళ్ళ నిధులు జల్దీ తీసుకోలేకుండా వాళ్ళ పని చూడమని చెప్తున్నారు. ఇంకేం చెప్తారు?